కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అంటూ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. మూసీ ప్రక్షాళన చేసి రైతులకు సాగునీరు అందించే గొప్ప కార్యక్రమానికి సీఎం రేవంత్ శ్రీకారం చుట్టారన్నారు. స్వచ్ఛమైన నీరు కావాలంటే మూసీ ప్రక్షాళన కావాలని, మూసీ ప్రక్షాళన అనేది ప్రజల 60 ఏళ్ల కళ అని తెలిపారు. కాసేపట్ల నాగోల్ శుభం గార్డెన్లో నిర్వహించే బోయే మూసీ నది పరివాహక ప్రాంత రైతుల సమావేశానికి పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలన్నారు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. సరే, ఈరోజు ఇంకోటి ముఖ్యమైన అంశం కూడా ఉన్నది. ఈరోజు నల్లగొండ జిల్లా ప్రజల చిరకాల ఆకాంక్ష మూసీ ప్రక్షాళన ఏదైతుందో ఆ మూసీ ప్రక్షాళన మీద ఏళ్ల తరబడి అంటున్నాం. మనకు సాగునీరు కాలువలే కాకుండా మూసీ ప్రక్షాళన కావాలి, కాలుష్య నివారణ కావాలి, మూసీలో స్వచ్ఛమైన నీరు ప్రవహింపజేయాలి. దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకొని మరి మనకు స్వచ్ఛమైన నీరు అందించే కార్యక్రమం చేస్తున్నారు. గోదావరి నీళ్ళు తీసుకొచ్చి అక్కడ గండిపేటల హిమాచల్ 2 టీఎంసీల నీళ్ళు పోసి మరి మూసి ఏదైతే కాలుష్య నివారణ చేస్తూ ఆ సీవరేజు సాలిడ్ వేస్ట్లు అన్నీ కూడా ట్రీట్మెంట్ చేసి వీలైనంత అంటే ఆల్మోస్ట్ స్వచ్ఛమైన నీరు వస్తుంది. దానికి తోడు గోదావరి నీళ్ళు కూడా వస్తే ఈ ప్రాంత రైతాంగానికి ఇప్పుడు చేసుకునే సాగునీరు కాలువల మరి స్వచ్ఛమైన నీరు చేసే కార్యక్రమం మూసీలో కూడా స్వచ్ఛమైన నీరు ప్రవహింపజేస్తే ఇక్కడ ఈరోజు చేపలు పట్టుకుంటే ఆ మురికి నీళ్ళలో పట్టుకుంటాం. మురికి నీళ్ళలో పెరిగిన చేపలు, ఒడ్లు, బియ్యం ఇవన్నీ కూడా. ఇవి ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్.